మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నిర్లక్ష్యం ఎందుకో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఓ సమీక్ష లేదు, కేబినెట్ మీటింగ్ అంటారు, 2 నిమిషాలు వెంటనే పండించిన పడ్డ ప్రతి గింజ కొంటామంటారు, కథం స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, ఉచిత ప్రకటనలు ఇస్తారు, ప్రాంతంలో పట్టించుకుని నాదుడే లేడు. తడిసిన ధాన్యం ఇది మీ నిర్లక్ష్యం వల్ల ఇవాళ ధాన్యం తడిచింది వర్షం వల్ల. ఇది మీ నిర్లక్ష్యమే. నెల రోజుల క్రితము మీరు పంటలు సక్రమంగా ప్లాన్ ప్రకారం కొంటే ఇవాళ రైతులకు ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు, ఈ పరిస్థితి ఆపరించేది కాదు. ఏడుస్తున్నారు రైతులు, ఏడుస్తున్నారు. నెక్స్ట్ వ్యవసాయం చేసుడా వద్ద ఆలోచించే పరిస్థితి వచ్చింది వాళ్ళ. ఇంతవరకు నాకు తెలిసి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎప్పుడు జరగలేదు. ఏ ప్రభుత్వం కూడా ఇంత నిర్లక్ష్యం వహించలే. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు, వారి కింది స్థాయి నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే రైతులు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, నిలదీస్తున్నప్పుడు భరించలేక ఇళ్లకి వెళ్ళి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులది, కార్యకర్తలది. ఏమనంటే మేము విమర్శిస్తే దానికి కౌంటర్ ఇస్తారు. మళ్ళీ ఇలా ప్రభుత్వం కొనుగోలు చేయాల్సింది మీరు, డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. కానీ ఇప్పటికైనా కూడా మీరు నెలాఖరులోగా చేస్తున్నారు. సో ఆ మాట కన్నా కట్టుబడి ఉండండి. తడిసిన ధాన్యాన్ని ఇలాంటి కోతలు లేకుండా మీరు వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనాలి. దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. కుంటి సాకులు చెప్పి రైతులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే రైతులు తిరగబడతారనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. వెంటనే అన్ని ఐక్యపించడం యుద్ధ ప్రతిపాదన కొనుగోలు వెంటనే ప్రారంభించాలని చెప్పి, కొనుగోలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా మీకు మార్కెట్ సంబంధించి ఫోన్ ఎత్తలేడు, ఉన్నతాధికారులు ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి మార్కెట్ యార్డ్లో